వెల్కమ్ టు ధారా న్యూస్. గత కొన్ని రోజులుగా 17 నుండి 20 సంవత్సరాల వయసు గల యువత కనిపించకపోవడం నగరంలో కలకలం రేపుతోంది. మిస్ అయిన యువత ప్రాణాలతో ఉన్నారా లేదా? దీనికి సంబంధించి ఇంతవరకు పోలీసులకు ఎటువంటి ఆధారాలు కానీ ఆచూకీ కానీ దొరకలేదు. యువత తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి ఇంత చీకటిగా ఉంది? సరే వేణి, నీకేమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడు. నువ్వు ఇక్కడ ఎత్తుకు, నేను అక్కడ సరే. రీతు 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 ఏంటివి? అన్ని బ్యూటీకి కాస్మెటిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంది. ఏదో ఒకసారి చూడు నువ్వు. అవును, దీంట్లో ఏదో హ్యూమన్ సాక్రిఫైస్ గురించి ఏదో హిస్టారికల్ రిచువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అవును. గుడ్. ఇంకా ఇలాంటివి ఏమన్నా దొరుకుతాయేమో చూడు, నేను వెళ్ళి చూసొస్తా. వేణి వేణి వేణి, వస్తున్నా. ఏమైంది? ఇదేదో చాలా డేంజర్ ఉంది, మనం వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు ఏం చేద్దాం? దీపక్ కాల్ చేయి. ఓకే. హలో దీపక్, మేము బెతిని ఇంటికి వచ్చాము. ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఇప్పుడు ఎలా? సరే, ఏదైనా క్లూ దొరికితే అది తీసుకొని త్వరగా వెళ్ళిపోదాం. ఓకే.
విని విని ఏమైంది? రే ధనుష్, రే ధనుష్, నువ్వేంట్రా ఇక్కడ? రితు, 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 ఏంటి ఏమైంది అసలు? రే ధనుష్, బెత్తాని, హాయ్. హాయ్ గాయస్. ఏరా అయిపోయిందండి వర్కౌట్? జస్ట్ ఇప్పుడే అయిపోయింది. బాగా బోర్ కొడుతుంది, బ్రేక్ఫాస్ట్ తర్వాత కలుద్దామా? ష్యూర్, కలుద్దాం. ఓకే, మీకు బాయ్. హాయ్. హాయ్. ఏరా ఈ మధ్య కనిపించట్లేదు? లేదు, అదేం లేదే. ఈ మధ్య ఎక్కువ చదివేస్తున్నావా ఏంటి? అలాంటిదేం లేదు. 1 సెకండ్. హే సారీ, లేట్ అయిందా? ఏం లేదబ్బా, మేము ఇప్పుడే వచ్చాము. ఓకే. ఏంటి ఇద్దరు సీరియస్ డిస్కషన్ పెట్టినారు? సిటీలో మిస్సింగ్ కేసెస్ గురించి విన్నావా? చాలా ఎక్కువ అయిపోయినాయి కదా ఈ మధ్య. అసలు వాటి గురించి వింటుంటేనే భయం వేస్తుంది కదా. అవును, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమో మాకు కూడా తెలీదు. ఏమైందిరా? హెడ్ ఎగ్ ఉంది, తర్వాత కలుస్తా.
ఏమైంది వాడికి ఈ మధ్య? బాగా హెడ్ఏక్ ఉందంట. కొంచెం ఈ మధ్య బాగా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నా. అవును, అదే అందుకే వచ్చి అడుగుతున్నా. ఆ. ఏమైంది ఈ మధ్య ఎందుకు కలవట్లేదు? హే, ఇందాక వెళ్ళిన డాక్టర్ బెత్నియా కదా? అవును, డాక్టర్ బెతనీనే. ఎందుకని ఇందాక ధనుష్ అక్కడ ఆ నుంచి చూస్తానే నిల్చున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. సరే బయటకు వెళ్దాం పద. సరే. హే, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? హాయ్. హే, వీకెండ్ కదా, మూవీకి వెళ్దామా? హే, మూవీ ఎందుకు? మనమే ఒక మూవీ తీస్తే పోలా? అంటే షార్ట్ ఫిలిమా? ఎగ్జాక్ట్లీ. ఏమంటావు ధనుష్? రే ఏమైందిరా? ఏమైంది? కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది, మళ్ళీ కలుస్తా. రే చెప్పేలరా ఏమైంది? హే, వాడు ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? ఈ మధ్య వింతగా బిహేవ్ చేస్తున్నాడు కదా? యా. నిన్న డాక్టర్ బెత్ని వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే చేశాడు. అవును. ఆ కార్ డాక్టర్ బెతనీది కదా? అవును. ఎందుకని వాడు దాన్ని చూస్తూ ఉండిపోయాడు? గైస్, డాక్టర్ బెతనీకి ధనుష్కి ఏదో జరిగింది. డాక్టర్ బెతనీకి సంబంధించిన విషయాలు ఏది చూసినా ధనుష్ అలానే బిహేవ్ చేస్తున్నాడు. గైస్, నాకు ఎందుకు అనుమానంగా ఉంది, పదండి ఆ బెత్ని ఇంటికి వెళ్దాం. అవును, నేను కూడా విన్నాను డాక్టర్ బెత్ని అపార్ట్మెంట్ లో ఏవేవో అనుమానంగా చేస్తుందని. సో లెట్స్ గో. తనది ఫ్లాట్ నెంబర్ 405 కదా? అనుకుంటా. అవును, ఇంకా తన ఏ డాక్టర్? ఏమో నాకు తెలీదు. తన ఫ్లోర్ వచ్చినట్టుంది, వెళ్దాం పదండి. త్వరగా రారా. లాక్ వేస్తుంది. అయినా తన కార్ కిందే ఉంది కదా, బయటకి ఎక్కడికి వెళ్ళింటుంది? తనకి బైక్ కూడా ఉంది, మేబీ దాంట్లో వెళ్ళి ఉండొచ్చు. మనం ఏదో ఇంటరాగేట్ చేద్దామని వస్తే తను లేదేంటి? అయినా మనకు కొన్నిసార్లు సస్పెక్ట్ అవసరం లేదు, వాళ్ళ సరౌండింగ్స్ ఉంటే చాలు. అంటే అయినా డాక్టర్ బెత్నికి ధనుష్కి ఏం జరిగినా మనకు తెలియాలంటే మనం లోపలికి వెళ్ళాలి. అవును. వేణి, నువ్వు కింద వెయిట్ చేయి, మేము లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ బెత్ని వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే. ఓకే. రీతు ఫాస్ట్ గా తెరువు. వేణి కాల్ చేస్తుంది. హలో. రితు బెత్ని వచ్చేసింది, అక్కడి నుంచి వెంటనే తప్పించుకోండి. రే, బెత్ని వస్తుందంట. ఉండు. వెళ్ళిపోదాం రా.
ఏంటి ఏమైనా తెలిసిందా? లాక్ తీసే లోపల వచ్చేసింది. ఓకే, ఏదైతే మీరు వచ్చేసారు కదా చాలు. గైస్, మన బెత్తిని ఇంటికి వెళ్ళింది కానీ ధనుష్ గురించి మాట్లాడుకుంది కానీ ధనుష్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. బెత్ని గురించి ఆలోచించి చాలు, బాగా లేట్ అయింది, పడుకో. నువ్వు ఉండవే కొద్దిసేపు. సరే, త్వరగా పడుకో. హలో దీపక్, లెట్స్ మీట్. ఏ రీతు, ఏంటి సడన్ కలుద్దామన్నా? అదే నిన్న డాక్టర్ బెత్ని ఇంటికి వెళ్ళాము కదా, నాకు అక్కడ ఒక మెడిసిన్ దొరికింది. అది ఏంటని సర్చ్ చేసి చూస్తే అదొక హిప్నోటిక్ డ్రగ్. వాట్, హిప్నాటిక్ డ్రగ్గా? అయినా తనకి దాంతో ఏం అవసరం ఉంటుంది? ఏమో తెలీదు. అది ఓన్లీ పర్మిటెడ్ పీపుల్ కి మాత్రమే ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ అది మెడికల్ షాప్స్ లో కూడా దొరకదు. అయినా నేను తన ఎఫ్బి ప్రొఫైల్ చూశాను. షీఈ్ హైలీ ప్రొఫెషనల్ డాక్టర్. తనకి ఇది దొరకడంలో ఏం ఆశ్చర్యం లేదు. అయినా మనకెందుకు తను దేనికి వాడుతుందో తెలియదు కదా, ఇట్స్ హర్ చాయిస్. తను ఎప్పుడు సీరియస్ గా రిజర్వ్డ్ గా ఉంటుంది. మేబీ తన సీక్రెట్స్ అని బయట తెలియకుండా అలా మేనేజ్ చేస్తుందేమో. అయ్యిండొచ్చు. ఏ ధనుష్ వస్తున్నాడు, ధనుష్ వస్తున్నాడు. ఏ ఏంటి మీరు ఇక్కడ ఈ టైంలో? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతుంటే కలిసాం. నువ్వేంటి ఇక్కడ? చిన్న పని ఉండొచ్చా అంతే. ఓకే, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, మిమ్మల్ని కలుస్తాను. బాయ్. అంతా కాదు గైస్, మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. అపార్ట్మెంట్లో డాక్టర్ బెతనీ ఉంది కదా, డాక్టర్ బెతనీని చూసినప్పుడల్లా మైండ్ అంతా ఏదో డిస్టర్బ్ అవుతుంది, ఏదేదో గుర్తొస్తుంది. దాని గురించి ఆలోచిస్తేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది. అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. తన వైపు చూసినప్పుడు ప్రతిసారి అలానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా భయం వేస్తుంది. అదంతా ఏం కాదులేదు తను. నువ్వు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నావు కదా, యుల్ బి ఆల్ రైట్. ఈ విషయం మేము కూడా గమనించాము. అందుకే నీకు తెలియకుండా తన ఇంటికి వెళ్ళి చూసాము. మాకు రీజన్ తెలియలేదు, కానీ తను సస్పీషియస్ గా ఏదో చేసిందని మాకు అర్థమైంది. సారీ రా ధనుష్, ఇదంతా నీ దగ్గర దాచినందుకు. నీకోసమే ఏమైందో నీ గురించి తెలుసుకోవడానికి ఇదంతా చేశాను రా. నాకు తెలియకుండా ఇంత జరిగింది. సారీ రా ధనుష్. అంటే ఇప్పుడు డాక్టర్ బెతనీ సస్పీషియస్గా ఏదో చేస్తుందంటున్నారు. అసలు ఎవరి డాక్టర్ బెతనీ? ఏం చేస్తుంటుంది? ఎందుకు ఇలా చాలా రిజర్వ్డ్గా ఉంది? హే, డాక్టర్ బెత్ని వెళ్తున్నట్టుంది. హే, తనతో పాటు ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడే. ఏంటి, అబ్బాయా? హా, ఎవరైంటారబ్బా? అయినా తను ఎవరిని తీసుకురాదే కదా. హా, ఎవరో చూద్దాం చూద్దాం పదా. ఏ పద ఫాలో అయ్యి చూద్దాం ఎవరు.
ఏంట్రా దాని దగ్గర ఆ స్కార్ఫ్ తప్ప ఇంకోటి లేదు, ఎప్పుడు చూసినా అదే వేసుకుంటుంది. మనం చూస్తుంటేనే వణుకుతుంటే ఆమె స్కార్ఫ్ గురించి అడుగుతావేంటి? ఈ ముసుగు చూడండి. ఇంతకు ఆ అబ్బాయి ఎవరై ఉంటారు? అసలు డాక్టర్ బెత్ని ఎవరిని తీసుకొని రాదు, అసలు ఎవరై ఉంటారు? అదే మనకు తెలియదు కదా, కాసేపు ఇక్కడే వెయిట్ చేసి చూద్దాం, ఆ అబ్బాయి ఎవరో తెలుసుకుందాం. ఓకే యా, చూద్దాం. ఓకే ఓకే. ఇది ఇప్పట్లో తేలేలా లేదు, టైం ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ కలుద్దాం. హా, బాయ్. సరేరా. బాయ్. బ్రేకింగ్ న్యూస్. తాజాగా నిన్న రాత్రి 17 సంవత్సరాల వయసు గల సురేష్ అనే యువకుడు కనిపించడం లేదు. ఈ అబ్బాయి మిస్సింగ్ కేసుకు యువత మాయమవుతున్న తీరుకు ఏమైనా సంబంధం ఉందా, దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వాట్? ఈ అబ్బాయి వేణి వేణి లే, హా, ఏంటే పొద్దున్నే నేను ఒకసారి న్యూస్ చూడు. ఈ అబ్బాయి నిన్న డాక్టర్ బెత్ని తీసుకొని